మీరు ఇడ్లీని చట్నీతో తిని ఉంటారు, సాంబార్ తో కూడా తిని ఉంటారు, లేదా ఏదైనా కారం పొడులతో నెయ్యి వేసుకుని మరి తిని ఉంటారు. కానీ ఎప్పుడైనా ఇలా చికెన్ కర్రీతోని తిన్నారా? ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా తిని ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇలా ఇడ్లీ అండ్ చికెన్ కర్రీ కాంబినేషన్ ట్రై చేసే ముందు ఇడ్లీలను బాగా స్క్వీజ్ చేసి ఉప్మా లాగా చేసుకోండి. నేనైతే 10 ఇడ్లీలు వేసుకున్నాను, ఎందుకంటే ఈ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే ఇలా స్క్వీజ్ చేసుకున్నప్పుడు చికెన్ తోనే కాకుండా వేడివేడి సాంబారు ప్లస్ ఆవకాయతో ట్రై చేయండి. అద్భుత అని అనకపోతే నాది గ్యారంటీ. ఇడ్లీలను కాస్త ఉప్మా చేసేసాను. మీరు ఉప్మాలో కూడా చికెన్ కర్రీ కాంబినేషన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక ప్లేట్ లో చికెన్ కర్రీ వేసుకుని బాధి పడేయడమే మిగిలింది. ఇలా టిఫిన్స్ లోకి ఏదైనా నాన్ వెజ్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు కొంచెం స్పైసీగా చేసుకోండి. అలాగే మసాలా కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇడ్లీ పైన ఆకలి యుద్ధం మొదలెట్టానండి. కడుపు నిండే వరకు ఈ యుద్ధానికి ముగింపు అనేదే లేదు. ఇక్కడి వరకు కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తున్నారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అని అనుకుంటున్నాను. కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా మన పేజ్ ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇడ్లీ విత్ చికెన్ కర్రీ ఇచ్చి పడేసిందండి. వీలైతే మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. మనం ఏమీ ఫుడ్ బ్లాగర్ కాదండి పర్ఫెక్ట్ రివ్యూ చేయడానికి. నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కావచ్చు టేస్ట్ ఎలా ఉందని. ఇడ్లీ ఉన్న గిన్నెనే ఖాళీ అయిందంటే అర్థం చేసుకోండి. ఆక్వాటికి అంటే మామూలుగా ఉండదు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటానండి మరి, జాగ్రత్త.